పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దానియేలు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దానియేలు గురించి చాలా చక్కటి విషయాలు వ్రాయబడ్డాయి. దానియేలులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు 6వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఏంటి ఇట్టి శాసనము? ఏంటి ఆ శాసనం అంటే, రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక ప్రతిమని చేయించాడు. అందరూ ఆ ప్రతిమకి నమస్కారం చేయిస్తున్నారు. అలాగే ఆ తెల్లవారి లేచిన తర్వాత చాటింపు వేశాడు. ఈ ఒక పెద్ద ప్రతిమ 30 అడుగులు ఎత్తు అయినటువంటి ఒక బొమ్మ ఒకటి చేయించి, ఏ దేవునికి మీరు ప్రార్థన చేయొద్దు, ఈ బొమ్మకు మాత్రమే మీరు నమస్కారం చేయాలి. ఒక 30 రోజులు, ఒక నెల దినాల వరకు మీరు ఏ దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నారో ఆపేసి ఈ బొమ్మకు మాత్రమే మీరు ప్రార్థన చేయాలి, ఈ బొమ్మకు మాత్రమే నమస్కారం చేయాలి, ఈ బొమ్మకు మాత్రమే కొబ్బరికాయ కొట్టాలి, ఈ బొమ్మకు మాత్రమే సాగిలు పడాలి. మరి ఏ దేవునికి మీరు ప్రార్థన చేసినా వారిని తీసుకొని వెళ్ళి సింహాల బోనులో వేయాలి అని రాజు శాసనాన్ని జారీ చేశాడు. ఈ మాట ఆ నోట ఈ నోట, ఆ ఇంట ఈ ఇంట, మొత్తం బబులోను ప్రాంతం అంతా ప్రచారం చేయబడింది. అయితే చాలామంది చావుకు భయపడిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారో తెలుసా? బ్రతుకుంటే బలుసాకైనా తినొచ్చు, బ్రతుకుంటే బఠానీలైనా అమ్ముకోవచ్చు, మనకెందుకు ఆ చావు, 30 రోజులే కదా, ఏం పోయిందిలే అని చెప్పి వారి వారి దేవుళ్ళను ఆరాధించడం, ప్రార్థించడం మానేసి రాజు చెప్పిన మాటకు వారు లోబడి వారు చేసిన మాట ఏంటంటే, ఇక రాజుగారు చేయించిన ప్రతిమకు ఉదయము సాయంత్రము 3 పూట్ల ఆ బొమ్మకు నమస్కారం చేయడం, ఆ బొమ్మకు కొబ్బరికాయ కొట్టడం, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. అయితే చాలామంది అలాగే చేస్తూ ఉంటే వారిలో ఒక అతను, ఒరే అందరు వస్తున్నారు, అందరు బొమ్మకు నమస్కారం చేస్తున్నారు, అందరు సాగిలు పడుతున్నారు, దానియేలు మాత్రం రావట్లేదేంటి అని చెప్పి కొంతమంది దానియేలు మీద పగబట్టి, కొంతమంది దానియేలు మీద అదో రకమైన విషపు చూపు చూస్తూ దానియేలు ఏం చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దానియేలు ఉన్న ఇంటికి వెళ్ళారు. దానియేలు ఉన్న ఇంటికి వెళితే దానియేలు ఏం చేస్తున్నాడో తెలుసా? దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం, అంటే ప్రతిరోజు 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 ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం ఏంటి అని అంటే, ప్రతిరోజు అతడు ఇంట్లోకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరచి తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. రోజుకి ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. అంటే దానియేలు దినచర్య ప్రతిదీ కూడా ప్రార్థనతోనే ప్రారంభించబడుతూ ఉంది. ఉదయం లేస్తే ప్రార్థనతో, ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళేవాడు కాదు, ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. తన దినచర్య ప్రార్థనతో ప్రారంభించేవాడు, స్తుతితో ప్రారంభించేవాడు. దేవునితో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడే వ్యక్తి కాదు. అక్కడ చూడండి, యథాప్రకారముగా అనే పదాన్ని అది అండర్లైన్ చేసుకోండి. యథాప్రకారముగా అంటే మనం రోజుకి ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు తింటాం. రోజుకి 3 సార్లు తిన్నా మధ్య మధ్యలో కాంకరమిళ్ళగా మన నోరు ఆడుతానే ఏదో ఒకటి, అటు బఠానీలోని పోనీలేం, అటు కాయగూరలోని పోనీలేం. ఏమంటే మన ఇంటి ముందు ఏ కాయగూరలో వెళ్ళినా, సమోసాలోడే వెళ్ళినా, జిలేబీ వాడు వెళ్ళినా ఎవరిని వదలం, తింటానే ఉంటాం. అలాగే ఈ దానియేలు మాత్రం తిండి విషయానికి గొంతుకు కట్టిపెట్టి మోకాళ్ళకు పదును పెట్టి దేవునితో మాట్లాడడం ప్రారంభించేవాడు.
అయితే దానియేలు చేసిన పని ఏంటంటే, అతను వెళ్ళి అనుదినము ముమ్మారు ఏమేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు. ఈ రోజున నేటి క్రైస్తవులలో మోకాళ్ళ ప్రార్థన కనుమరుగైపోయారు. ఈ రోజున మోకాళ్ళు వేయడం మానేశారు. సాతానుగాడు గురించి అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తాడు. ఏమని తెలుసా? ఓ రోమా సంఘమా, అపవాది అయిన సాతానుని మీ మోకాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కాలి. సాతాను కార్యాలు, సాతాను పోరాటాలు, సాతాను తంత్రాలు, వాని యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలు జరగకుండా ఉండాలి అని అంటే ప్రతి ఇంట్లో మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలి? మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళు వేస్తే సాతానుగాడు ఆ ఇంట్లోకి రాడు. మోకాళ్ళు వేస్తే ఆ ఇంట్లోకి బలహీనతలు రావు. మోకాళ్ళు వేస్తే ఆ ఇంట్లోకి శోధనలు రావు. మోకాళ్ళు వేస్తే ఆ ఇంట్లోకి ఏ అప్పుల సమస్య అనేది రాదు. అయితే దానియేలు మాత్రం ముమ్మారు రోజుకు 3 సార్లు మోకాళ్ళ మీద ఉండి యెరూషలేము అనగా దేవుని మందిరము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేయడం ప్రారంభించేవాడు. యెరూషలేము అనగా దేవుని మందిరం. యెరూషలేము అంటే దేవుడు కోరుకున్న పట్టణం. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. ఈ మందిరంలో దేవుని సన్నిధి. సొలొమోను మందిరం కట్టాడు. మందిరం కట్టి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ మందిరంలో ఎవరు వచ్చి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన మీకు వినబడాలి. ఎవరు ప్రార్థన చేసుకున్న వారికి వినబడాలి. ఎవరు వచ్చి ఇక్కడ కనబడినా నీకు కనబడాలి అని ప్రార్థన చేస్తే అప్పుడు సొలొమోనుతో దేవుడు అంటాడు, సొలొమోనా, నీ ప్రార్థన ఈ మందిరం మీద నా కనుదృష్టి ఉంచుతాను. ఈ మందిరంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను ఆలకిస్తాను అని సొలొమోనుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాటను బట్టి ఈ దానియేలు కిటికీలు ఎక్కడ తెరిచేవాడు? యెరూషలేము తట్టు అనగా దేవుని మందిరం చుట్టూ. ఇది ఇక్కడ ఈ మందిరము ద్వారా ఈ మందిరము నీడపడిన ప్రతి కుటుంబాలు దీవించబడతాయి. ఎక్కడైతే దేవుని మందిరం ఉంటుందో ఆ చుట్టుప్రక్కల గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, ఆ ఇళ్ళు కానీ, ఆ స్థలాలు కానీ, ఆ పొలాలు కానీ దీవించబడతాయి. కారణం ఏంటంటే ఇది దేవుని ఆలయం, దేవుడు ఉండే స్థలం, దేవుడు నివసించే ప్రదేశం. ఇక్కడికి వచ్చి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఏడుపులు ఏవి చెప్పుకున్నా వాటన్నిటిలో నుంచి విడుదల చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈ మందిరంలో ఉన్నాడు. ఒక ఆమెకి పిల్లలేరు, పరిగెత్తుకుంటూ దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు కార్యం చేశాడు. ఎవరామే? అన్న ప్రార్థన చేశాడు. మందిరంలోకి వెళ్ళి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసింది. వెంటనే దేవుడు కార్యం చేశాడు. ఆ యెరూషలేముకు తట్టు ఏం తెరిచాడు? కిటికీలు. మన మనస్సు మందిరం మీద ఉండాలి, మన ధ్యాస మందిరం మీద ఉండాలి. ఎందుకని? ఇంట్లో ప్రార్థన చేయలేం, ఇంట్లో మోకాళ్ళు వేయలేం, ఇంట్లో బైబిల్ చదవలేం, ఇంట్లో భర్త ద్వారా పోరాటాలు, పిల్లల ద్వారా ఆటంకాలు, ఎవరో ఒకరు వస్తారు. కానీ దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే మనల్ని ఎవ్వరూ కదిలించలేరు. కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరంలో ప్రశాంతత. అందుకే దావీదు అంటాడు, శాంతికరమైన జలములు అంటే మందిరములో ఉండే ప్రశాంతత, మందిరములో ఉండే శాంతి, మందిరములో ఉండే మనశ్శాంతి, మందిరములో ఉండే ఆ దయ మనకి ఎక్కడ దొరకదు. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు అంటాడు, నీ మందిరమును గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. మందిరములోనే. అందుకనే ఈ దానియేలు ఏం చేసేవాడు తెలుసా? యెరూషలేము తట్టు కిటికీలు తెరచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత శోధనలో నుంచి మనం తప్పించబడతాం. ఎంత మోకాళ్ళేసి ప్రార్థన, గంటలు 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 తరబడి ప్రార్థన చేయాలి. ఒక దైవజనుడు యేసన్న గారు ఒక గదిలో రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మోకాళ్ళ మీద ఉన్నాడు. మోకాళ్ళ మీద ఉండి గంటలు తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీ దర్శనం నాకు చూపించు, నీవు నాకు కనబడు, నీవు నన్ను దర్శించు అని చెప్పి గంటలు మోకాళ్ళ మీద ఉండి అలాగా 5, 6, 7, 8 గంటలు అయిపోయారు. మోకాళ్ళు నొప్పి వచ్చి అలాగ మోకాళ్ళు దిగి చేతులు అలాగ నేల మీద ఆనిద్దాం అనుకున్న సమయానికి యేసయ్య పాదాలు అతని చేతికి తగిలాయి. స్తోత్రం చెప్పండి.
చెప్పండి గట్టిగా, యేసయ్య పాదాలు ఆయన చేతికి తగిలే. ఈ పాదాల గురించి ప్రకటించు. ఎప్పుడైతే దైవజనుడు మోకాళ్ళ మీద ఉండి అలాగే ఎప్పుడైతే నేల మీద చేయి పెట్టే లోపే యేసయ్య పాదాలు అతని చేతికి తగిలాయి. మనం కూడా మోకాళ్ళ ప్రార్థన చేయాలి. కష్టాల నుంచి విడిపించేది ప్రార్థన. ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించాలి. పౌలు శీలలు దేవుని స్తుతిస్తూ ఉండగా చెరసాల పునాదులు ఏమైపోయాయి? కదిలించబడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెరసాల పునాదులు స్తుతించాలి. ఎప్పుడు ప్రతి క్షణం దేవుని స్తుతిస్తూనే ఉండాలి, పాటలు పాడుతూనే ఉండాలి. సమయం ఉన్నా సమయం లేకపోయినా, అర్ధరాత్రి అయినా మధ్యరాత్రి అయినా, ఏ సమయమైనా సరే నువ్వు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించు. నీ జీవితంలో ఆయన అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. స్తుతించడం నీ వల్ల అయితే, స్తుతించడం నీ వల్ల అయితే. చాలామంది దేవుణ్ణి స్తుతించరు. సమయం అంతా సెల్ ఫోన్లకే, సమయం అంతా టీవీలకే, సమయం అంతా రోడ్ల మీద కూర్చొని వాళ్ళతో వీళ్ళతో ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకోవడానికే. కానీ విస్తారమైన మాటలు దోషం. కానీ నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు మారుతారు, నీ భర్త మారుతాడు, నీ భార్య నీ పనితీరు మారుతుంది, నీ కష్టార్జితం దేవుడు దీవిస్తాడు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. విచిత్రమైన సంగతి ఏంటంటే, దానియేలు దగ్గరికి వెళ్ళి, రాజా దానియేలు, రాజుగారు చెప్పారు కదా, ఎందుకు నీ దేవునికి ప్రార్థన చేస్తావు? అన్యాయంగా నేను సింహాల పొంలో వేస్తారు, నేను చావనైనా చేస్తాను, కానీ ఆ బొమ్మకు మాత్రం నమస్కారం చేయండి, నన్ను వేసుకోండి సింహాల పొంలో. రాజుగారు కూడా వచ్చి, దానియేలు ప్లీజ్ ఆరాధించండి. నో రాజా, నేను తీసుకున్న తీర్మానం వేరు. నేను నా దేవునికి తప్ప ఏ దేవునికి నేను నమస్కారం చేయను అని అంటే, వెంటనే ఏం చేశారు తెలుసా? దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేశారు చెప్పాలి? ఎక్కడేశారు? సింహాల బోన్లో వేశారు. భయపడతానే, బాధపడతానే, కానీ దానియేలుకు మాత్రం ఏ భయమో ఏ బాధ, దేనికి భయపడట్లేదు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు మరణము నుండి తప్పించగలిగిన దేవుడు సమర్థుడు, సింహాల బోన్లో నుంచి తప్పించడానికి సమర్థుడు అని దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో ఎత్తే, దానియేలు సింహాల బోన్లో కూడా మోకాళ్ళు వేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనకేదైనా సమస్య వస్తే ప్రార్థన చేస్తామా? మనకెదురుగా కుక్క పిల్ల కనబడిందని మోకాళ్ళే గలుగుతామా? మనకేదైనా శోధన వస్తే ప్రార్థన చేయగలుగుతామా? మోకాళ్ళు వేయము, ప్రార్థన చేయము, మంచం ఎక్కి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాం. అయ్యో నాకే వచ్చింది సమస్య, నాకే వచ్చింది బలహీనత, నాకే వచ్చింది బాధలు, నాకే వచ్చాయి సమస్యలు. మనుషులకు తప్ప ఎవరికి వస్తాయి? ఏమండి, మనుషులకు రావాల్సిన శోధనలు వస్తాయి. దేవుడు అంటాడు, నీకు ఎంత శోధనను తట్టుకోగలవు అంతే శోధన పెడతాడు ఆయన. నువ్వు భరించలేని శోధన నీకు పెట్టడా ఆయన? అయితే యేసయ్య అంటాడు, శిష్యులారా శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన. ప్రతిదానికి, ప్రతి సమస్యకి ప్రార్థనే, ప్రతి సమస్యకి ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థనే. ప్రార్థన లేకుండా మనం ఏమీ సాధించలేం, మనం ఏమీ పొందుకోలేం. అయితే దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహాల బోన్లో వేసిన తర్వాత ఆ సింహాల బోన్లో కూడా దానియేలు అక్కడ కూడా మోకరించడం నేర్చుకున్నాడు. సింహాలను వదిలేడు రాజుగారు. 5, 6, 7 సింహాలు వచ్చి ఆకలితో ఉన్నాయి. ఒరే ఎవరికొక సింహం మాట్లాడుకుంటున్నాయి, ఎన్నాళ్ళకి మనిషి మాంసం దొరికింది, రండి క్రిస్మస్ పండగ చేసుకుందామని అంటే, దానియేలు వెళ్ళిన సింహాల బోన్లోకి దేవుని దూత కూడా సింహాల గుహలోకి వచ్చేసాడు. వెంటనే సింహాలతో దేవుడు ఆజ్ఞాపించలే, సింహాలారా అతడు నా సేవకుడు, అతన్ని మీరు ముట్టుటకు మీకు అవకాశం లేదు. వెంటనే ఎత్తిన పంజా ఎత్తినట్టే, తెరిచిన నోరు తెరిచినట్లుగా ఎక్కడ సింహాలు అక్కడ దానియేలుతో ఆడుతున్నాయి, దానియేలుకు ప్రొటెక్షన్ ఇస్తున్నాయి. కానీ దానియేలుని ఏమీ చేయట్లేదు. ఆ రాత్రంతా దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తెల్లవారుజాము 4 గంటలకి దానియేలుని చూద్దామని రాజుగారు బయటకు వచ్చి ఆ గుహ దగ్గరకు వచ్చి, ఏమండి బాధకరమైన స్వరంతో మాట్లాడుతున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని రాజుగారు వచ్చి
ఆ మాట అడిగితే ఆ సింహాల గుహలో నుంచి ఒక మాట బయటకు వస్తుంది. ఏమన్నా తెలుసా? అందుకు దానియేలు అంటాడు, రాజు చిరంజీవి అగునుగాక. హల్లెలూయా. వెంటనే రాజు ఎగిరి గంతేశాడు, అమ్మో వీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్పోడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు. అప్పుడు ఆ మాట అంటాడు చూడండి, అదే 6వ అధ్యాయము 20వ వాక్యం, 19-20. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి, రాజుకేం పనండి? ఏదో ఒక సామాన్య మనుష్యుడు గుహలో చంపేస్తే చచ్చిపోతే రాజుకేం పని? త్వరపడ్డాడంట. దానియేలు మీద అంత ప్రేమ, త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే ఏ స్వరంతో అంటే దానియేలు మీద పెట్టుకున్న ప్రేమ అంతది. దానియేలు అంతగా ప్రేమించాడు. దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. అంటే దానియేలు, ఆ రాజుకి తెలుసు దానియేలు ఆరాధించే దేవుడు ఎవరు? జీవము కలిగిన దేవుడు. ఆ మాట పలికాడు, జీవము కలిగిన దేవుడు అని పలికాడు. వెంటనే దానియేలు ఏమంటున్నాడు? అందుకు దానియేలు, రాజు, స్తోత్రం. మనమైతే ఏమంటాం? మనకెవడన్నా అపకారం తల పెడితే ఆడు కాళ్ళు ఇరిగిపోరు, ఆడు చెయ్యి ఇరిగిపోరు, ఆడు మెడ కోడి మెడలా ఇరిచేయను మనం. కానీ దానియేలు అలా మాట్లాడా? చెప్పండి. ఈరోజు మన మనుషులు, మన ప్రభావాలు ఎలా ఉన్నాయి? ప్రార్థనా పరులకి క్షమించే గుణం ఉంటుంది. ఎవరికి? ప్రార్థనా పరులకి, క్రైస్తవులకి ఒక గుణం ఏంటి? క్షమించే గుణం. దేవుడు అన్నాడు, ఎవరైనా తప్పు చేస్తాను క్షమించే. పగ తీర్చుట దేవుని పని. ఎవరైనా నీ మీద పగ సాధించారనుకో, ఎవరైనా నీ మీద రాళ్ళు రువ్వారా, పెదాలు విరిచారా, అనరాని మాటలు అన్నారా, అవన్నీ దేవుడికి వదిలే. నువ్వు ప్రేమించు, నిన్ను వాళ్ళు నీ పొరుగువాడిని ప్రేమించు. ఎవడైతే నీ శత్రుత్వాన్ని కలుగజేస్తాడో వారితో ప్రేమగా ఉండు, అంతే. వారు ప్రేమ పగను మర్చిపోతారు. దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసినా కూడా దానియేలు రాజుని ఏమంటాడు తెలుసా? రాజు చిరకాలము జీవించునుగాక. అంటే నన్ను చంపాలని, రాజా నన్ను చంపాలని సింహాల బోన్లో వేశావు, నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను, నీ కాళ్ళు ఎరగొట్టాలని, నీ తలకాయ నరికేయాలని, నేను చంపేయాలని అని అన్నాడా? అనలేదండి. ప్రార్థన చేసే ప్రార్థనా పరులకి ఉండవలసిన లక్షణం క్షమించే మనసు. ఏ మనసు ఉండాలి? ఎవరినైనా క్షమించాలి, ఎంతటి వారినైనా క్షమించాలి. ఏమండి? పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ, ఏమండి పాపము చేత పట్టబడిన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వస్తే అందరు రాళ్ళు పెట్టి కొడుతుంటే యేసు ప్రభు మాత్రం ఆమెను ప్రేమించాడు. అమ్మా ఇక మీదట నీవు పాపం చేయకు అని పంపించాడు. మన దగ్గరకు రకరకాలలో వస్తారు. వాళ్ళందరూ ఒరే నువ్వు అలాంటోడువురా ఇలాంటోడువురా అన్నావు అనుకోండి, మన దగ్గరికి రాడు. ఎలాంటి వారినైనా సరే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలాంటి వారినైనా సరే దేవుడు నిన్ను క్షమిస్తాడు. తాగుబోతాడు దగ్గరికి వెళ్ళి ఒరే తాగుబోతాడా అన్నాం అనుకో, వాడికి ఎలా ఉంటుంది? అమ్మ ఎలా ఉంటుంది? కోపం వచ్చేది వాడికి. ఆడు తాగినాడే అని తాగుపోతాడు అలా అనకూడదు. అయ్యా తాగుతున్నావు, ఆరోగ్యం పాడైపోద్ది, నేను నమ్ముకుని నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, దానివల్ల నీకు నష్టమే కానీ దానివల్ల లాభం లేదు బాబు. ఆ రూపాయి ఏదో నువ్వు దాచుకో, రేపు నీ పిల్లలకు ఉపయోగపడిద్ది అని ఇలాంటి మంచి మాటలు చెప్పావు అనుకో, రేపు నుంచి వాడు తాగుతాడా? తాగడు. అమ్మో నా మీద ఎంత ప్రేమ ఉందా పాస్టర్ గారికి, అమ్మో నా మీద ఎంత ప్రేమ ఉందా పలానా ఆమెకి, పలానా అతనికి, నేను తాగి డబ్బులు పాడు చేస్తున్నాను, ఎంత బాధ్యత, ఈ రూపాయి దాచుకుంటే అవును రేపు రోజున ఉపయోగపడుద్ది కదా అని ఆలోచన అతనికి వస్తుంది. వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, అలాంటిదాన్ని ఇలాంటిదాన్ని అన్నామనుకో, మన మీద పగ పెరిగిద్ది తప్ప, మన మీద కోపాలే తిరుగుతాయి తప్ప ఎక్కడ ప్రేమ పెరగదు. అందుకని యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి మనిషితో ఎలా మాట్లాడాడు తెలుసా? ప్రేమగా మాట్లాడాడు.
ఏమంటే సమరయ స్త్రీ 5 భర్తలు. ఆమెతో ఎలా మాట్లాడాడో తెలుసా? అమ్మా, నీకు ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు అది విడిచిపెట్టి నన్ను వెంబడించు అని అంటే వెంటనే ఆ పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున దానియేలు కూడా ఏమంటున్నాడో తెలుసా? సింహాల గుహలో వేసిన దానియేలుని రాజుని దానియేలు ఆశీర్వదిస్తున్నాడు. సేవకులమైన మేమైనా, మందిరానికి వచ్చేవాళ్ళు మీరైనా, ఎవరైనా మన ఇంటికి వస్తే వారు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, వాళ్ళని ఆశీర్వదించాలి, వాళ్ళని మనం దీవించాలి. మన నోటితో వాళ్ళని ఆశీర్వాదాలతో పలకాలి. అందుకే రూతు గ్రంథంలో మాట ఉంటుంది చూడండి. అక్కడ రూతు గ్రంథంలో ఓ మాట చదువుకుందాం చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యం. బోయాసు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను, అదిగో చూసారా, ఇక్కడ దైవజనుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. కానీ ఇక్కడ దైవజనుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీ దగ్గర నుంచి మమ్మల్ని ఏమన్నాలి తెలుసా? యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆయన యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయి వారితో చెప్తుంటే, చేను కోసేవారు ఏమన్నా? యెహోవా నిన్ను. చూసారా, ఇలాంటి ఆశీర్వాదాలు మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరు మన ఇంటికి వచ్చినా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటే యెహోవా నీకు తోడై ఉండునుగాక అన్నాడు. ఏమనాలమ్మా? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటే మీరు నన్ను ఏమనాలి? యెహోవా నీకు తోడై ఉండునుగాక. దేవుడు నిన్ను కాపాడునుగాక అంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చునుగాక. ఇలాంటి ఆశీర్వాదాలతో ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ఉంటే కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, పగలు ఎక్కడ ఏమి ఉండవు. ఆ దేశమంతా, రాష్ట్రమంతా, ఈ పంగిడంతా ప్రేమతో నిండిపోద్ది. ఎక్కడ విభేదాలు ఉండవు, ఎక్కడ మత కక్షలు ఉండవు. ఎవరినైనా సరే ఏం చేయాలో తెలుసా? దేవుని ప్రేమతో మనం ప్రేమించాలి. దానియేలు వెంటనే చిరకాలము రాజు జీవించునుగాక అన్నాడు. అదే దానియేలు స్థానంలో మీరు ఎవరైనా ఒకరు ఉంటే, దానియేలు స్థానంలో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఇక నోటితో శాపం, నన్ను బోన్లేస్తావా, నన్ను కొడతావా, నన్ను తిడతావా. ఇక చూడండి, ఆకాశంలో పోయే కాకిని చూసి, ఇంట్లోకి వచ్చే కోడిని చూసి, ఈ ఇంట్లో చెత్త పడిందనుకో, ఈ కోడి కాలు ఇరిగిపోను, ఆకాశంలో ఎగిరే కాకి మెడ ఇరిగిపోను. ఎవరిని తిట్లనే ఇంటి వాళ్ళనే, ఆ ఇంటి పక్కన వాళ్ళనే. కానీ అలా శాపాలు కానీ అనకూడని మాటలు, పదజాలాలు మన నేట రాకూడదు. ఎందుకో తెలుసా? కొలస్సీ రాసిన పత్రికల అపోస్తుడైన పౌలు అంటాడు, మీరు మాట్లాడే ప్రతి మాటట ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలంట. మన నోరు తెరిస్తే మన నోట వెంట రావాల్సింది ఏంటో తెలుసా? ఆశీర్వాదాలు రావాలి. ఏమండి? ఆశీర్వాదాలు రావాలి. బాలాకు ఏమండి, ఈ యొక్క బిలాము అమ్ముడుపోయాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించంటే బిలాము ఎవరో? దేవుని చేత ఏర్పాటు చేయబడినాడు. బాలాకు డబ్బులు ఇచ్చాడు, సొమ్ము ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దైవజనుడా, ఇశ్రాయేలు ప్రజలను శపించు, నీకెంత కావాలంటే అంత ఇస్తాను అని అంటే సరేనని చెప్పి సొమ్ము ముట్ట చెప్పుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి శపిద్దాం అనుకుంటుంటే దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. స్తోత్రం చెప్పండి. బాలాక అంటాడు, బిలామా నీకెంత డబ్బు ఇచ్చాను, ఇంత బంగారం ఇచ్చాను, వాళ్ళని శపించరా బాబు అంటే ఆశీర్వదిస్తావంటే ఏమోనండి, ఆ శపిద్దామని పోతుంటే నాకు ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఆశీర్వదించబడిన వారి నోట, యేసు రక్తము చేత కడగబడిన వారి నోట ఏ మాటలు ఉండాలో తెలుసా? ఆశీర్వాదకరమైన మాటలు ఉండాలి. దానియేలు లాంటి ఏమండి ఆ జీవంతో కూడిన మాటలు ఉచ్చరించాలి. ఎవరైతే నీకు కీడు చేయాలని వచ్చారో, ఎవరైతే నేను కొడతాకు వచ్చారో, ఎవరైతే నేను చంపుతామని వచ్చారో,
వాళ్ళని నువ్వేం చేయాలో తెలుసా? క్షమించేయాలంతే. ప్రవీణ్ పగడాల గారిని చంపేశారా మతోన్మాదులు? వాళ్ళ భార్య ఏమందో తెలుసా? వారిని క్షమించేశారు. ఒరిస్సా ప్రాంతంలో బిలిగ్రహం గారిని చంపేశారా? ఆయన్ని పిల్లల్ని భర్తను చంపేస్తే ఆ భార్య ఏమందో తెలుసా? నేను క్షమించేశారు. క్షమించే మనసు ఉండాలి. పగ తీర్చుట దేవుని పని. మనం ఎవరి మీద తీర్పులు తీర్చకూడదు. ఎవరి మీద మరి న్యాయం తీర్చకూడదు. న్యాయము తీర్పు తీర్చేది ఆయన చేతికి మనం అప్పగించాలి. అప్పుడు ఏం చేశాడో తెలుసా? దానియేలు 22వ వాక్యంలో మనం చదివితే 6వ అధ్యాయం 22వ వాక్యంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది. ఎలా కనపడ్డాడంట? దేవుని దృష్టిలో నిర్దోషి. సమాజం దృష్టిలో నువ్వు ఎలాంటోడువో, సమాజం ఎప్పుడు నువ్వు మంచోడువని పొగడదు. అర్థమవుతుందమ్మా? సమాజంలో మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా చెప్పుడు మాటల ద్వారా విని వీడు చెడ్డోడని చెప్పే సమాజం ఇది. అర్థమవుతుందా? నువ్వు ఎంత భక్తి చేసినా, ఏమండి ఎన్ని సలివేంద్రాలు పెట్టినా, సంతాప సభలు పెట్టినా, ఊరందరూ భోజనాలు పెట్టినా, జనాలందరికీ ఏమండి వీడు మంచోడు అనేదానికి చాలా సమయం పడుతుంది. కానీ వీడు చెడ్డోడు అంటానికి ఒక క్షణం చాలంతే. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. ఈరోజున చెప్పుడు మాటలు విని ఏమండి ఎవరు ఎలాంటి వాళ్ళు ఆలోచించే స్థితిలో లేరు. ఇక్కడ చెప్పుడు మాటలినా పలానాడు అలాగా ఆహా అని ఒక చెడు అభిప్రాయం. కానీ ఇక్కడ అతడే అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా. మనది సమాజంలో మనం ఎలా బ్రతికామన్నది కాదు, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామన్నది ముఖ్యం. దేవుని దృష్టిలో ఉండాలి. మనం దేవుని దృష్టిలో ఉండాలి. దేవుడు మనం చూస్తున్నాడు. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కన్ను దృష్టి లోకం అంతటా సంచారం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒకసారి అంట ఏసన్న గారు లాడ్జీ ఎక్కడో మీటింగ్లకి వెళ్ళాడంట. లాడ్జీలో రూమ్ తీసుకున్నారంట. ఎవరో ఏసన్న గారు లేరు. మా లాడ్జీలో ఉన్నటువంటి ఆ ఏసన్న గారు పలానా లాడ్జీలో ఉన్నాడని ఫ్యామిలీ తెలుసుకొని వెళ్ళి సరేనని చెప్పి యేసన్న గారితో ప్రార్థన చేయించుకుందాం ఫ్యామిలీ ఆ లాడ్జి కాడికి పోతే ఆయన అలాగ హాల్లో కూర్చున్నాడు. చిన్న పిల్లని తీసుకొని వచ్చింది. ఏడుస్తున్నాడు, ఎంతగా ఏడుస్తున్నాడు. వెంటనే వాళ్ళు భర్తున్నాడు, అన్నయ్య పిల్లలు వెళ్ళి పిల్లలు పాలిచ్చాము రూమ్ అంటే సోఫాలో పాలిచ్చి పిల్లడు పడుకునేటప్పుడు జుట్లు చేస్తాడా అప్పుడు ఆ సోఫాలో పడిపోయింది. ఆ ఇల్లంతా పడిపోయింది. మా పిల్ల ఏం చేసింది, ఆ తల్లి ఏం చేసింది, అవన్నీ చూసుకోకుండా వచ్చి యేసన్న గారితో ప్రార్థన చేయించుకొని వారు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఆ రూమ్లోకి వచ్చి చూస్తే వాళ్ళు ఏం ఆలోచించారు తెలుసా? ఆ రూమ్ నిండా పూలు పడిపోతే యేసన్న గారు ఎక్కడ పాపం చేశాడని చెప్పి ఊరంతా ప్రచారం చేశారు. ఈ మాట ఏమంటే ఆ రోజు మీటింగ్ కూడా జరగలేదు. యేసన్న గారు ఎలా చేశాడు వినపడుతుందా మీకు? యేసన్న గారు ఎలా చేశాడు అని పాపం ఈ మాట వెళ్ళిపోయి ఆ నోట్లో ఆ చెవిలో పడితే వెంటనే వచ్చి ఆ పూలు ఎందుకు పడ్డాయో అక్కడ అసలు జరిగింది ఏంటో మొత్తం చెప్పిన తర్వాత ఎవరైతే యేసన్న గారి మీద నిందేశారో వాళ్ళు సిగ్గుపడిపోయారు. తెలియకుండా మంచిగా చెడు తెలియక ఒక మనిషి మన మీద చెప్పాలి. ఎవరైతే నీ మీద ప్రచారం చేస్తావో చెప్పేటట్లు ప్రభు చేస్తాడు. ఎవరి మీద అయితే నువ్వు ఒక ఏళ్ళు చూపిస్తావో వాళ్ళు నీకెళ్ళి 4 ఏళ్ళు చూపిస్తాయి. అవునా కదా? నువ్వు వారికి వెళ్ళి ఒక్కేళ్ళే కానీ నీకెళ్ళి 4 ఏళ్ళు చూపిస్తాయి. ఎవరే నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటోడు కంట్లో నువ్వు నలుసు వెతకొద్దురా బాబు. కానీ దానియేలు మాత్రం అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. దేవుని దృష్టిలో నిర్దోషత్వం అంటే ప్రార్థన చేయటమే. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. దేవునికి కావాల్సింది యథార్థత, సిన్సియారిటీ. యోసేపు లాంటి వారు కావాలి. యోసేపు ఏమంటే పాపం చేయమని వచ్చినా కూడా నేను నా దేవునికి విరోధమైన పాపం నేను చేయను. దేవుని ఎదుట తన నిర్దోషత్వాన్ని కాపాడుకున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటున్నాడు తెలుసా? నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా. దేవునికి స్తోత్రం. ఓ రోజండి మా చెల్లిని చూసి, నర్సాపూర్లో మా చెల్లి దేవుని పరిచర్య చేస్తుంది హోసన్న మినిస్ట్రీలో. ఆ రోజు సాయంత్రం వచ్చేసి
మా అత్తగారి ఇంట్లో మంచం మీద హాల్లో మంచం వేస్తే ఆ మంచంలో పడుకున్నాను. నవారు మంచం వేశారు, పట్ల మంచం. ఆ రాత్రి అంతా మంచం మీదే పడుకొని ఉన్నాను, ఫ్యాన్ వేసుకొని. తెల్లారి ఆ మంచం లేపితే ఆ మంచంలో నుండి ఇంత పెద్ద పాము అలాగ పరిగెత్తేసింది. ఆ రాత్రి అంతా పాము పక్కలోనే పడుకున్నాను నేను. తెల్లారి లేచి ఆ మంచం లేపుతుంటే ఏమీ లేపింది, పాము అలాగ వెళ్ళిపోయింది. అది ఏ పామో తెలియదు, ఏ హాని చేయలేదు. ఏ క్షణం ఏమైపోయి ఉండదు ఆ క్షణం కానీ దేవుని కృప నా మీద కానీ లేకపోతే ఆ రోజు పాము కలిసేది. రాత్రంతా పాము పక్కలోనే ఉన్నానంటే గొప్ప మామూలు విషయమా? రాత్రులు పడుకునేటప్పుడు ఒక చోట పడుకుంటామా? అటు దొరుకుతాం, విడి దొరుకుతాం, ఏమంటే లేస్తాము, మధ్యలో పాస్కాన్ని లేస్తాము. అలాగా ఏ క్షణం ఎలా లేచినా కూడా ఆ పాము నాకు ఏమాత్రం హాని చేయలేదండి. తెల్లారి మంచం లేపుదామని అలా లేపితే రాత్రంతా నన్ను గరవలేదు, ఆ మంచం లేపిన వాళ్ళు కూడా కలవలేదు. కారణం ఏంటంటే దేవుని కృప ఉంది కాబట్టి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆలోచన చేయండి, మనం దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? నిర్దోషులంగా ఉండాలి. నోటి మాటతో కూడా బూతులు కూడా మాట్లాడకూడదు, అపవిత్రమైన మాటలు కూడా మాట్లాడకూడదు. అందుకని యెషయా ఆరోగ్యాలు మనం చదివితే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అయ్యా, నన్ను అగ్నితో కాల్చు అంటాడు. అగ్నితో కాల్చు అంటాడు అంటే ఈ నోటితో దేవుని స్తుతిస్తూ, ఈ నోటితో దేవుని ఆరాధిస్తూ, ఈ నోటితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన నోటితో శాపాలు రాకూడదు, అబద్ధాలు రాకూడదు, బూతులు రాకూడదు, ఎవరిని మీద కూడా శాపాలు కానీ సాడీలు కానీ చెప్పకూడదు. నీ నిర్దోషత్వాన్ని నువ్వు కాపాడుకోవాలా. దేవునికి స్తోత్రం. అందుకని దానియేలుట దినమునకు ఆ తర్వాత మనం చదివి నోళ్ళు మూయించెను, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా ఆయనను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి బయటికి తీయడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడే. సరికూర్చోమ్మా. దేవుని దృష్టిలో అతడు ఎలాంటి వాడు? మిమ్మల్ని కాదు, ఎలాంటి వాడు? భక్తి. దేవుని మందిరంలోకి వచ్చాక కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోవాలి, కాళ్ళు చాపుకొని అలా ఇలా కూర్చోకూడదు. భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని. దేవునికి స్తోత్రం. మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఏ హాని, సింహములు కానీ. అందుకని మార్కు సువార్తలు మనం సాగితే, మార్కు సువార్తలు మనం చదివితే, మీరు విషపూరితమైనది ఏది తాగినా మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఎందుకో తెలుసా? మన భక్తి మనల్ని కాపాడుతుంది. యాకోబు కూడా భక్తి కలిగినోడే. ఆ బేర్షెబా అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు, అక్కడ కూడా దేవుడు అతన్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే సింహాలు దానియేలు మీద ఆ 24 వాక్యాలు చదివితే, ఎవరెవరైతే దానియేలు మీద అపనిందలు మోపారో వాళ్ళని తీసుకెళ్ళి సింహాల బోన్లు వేస్తే ఆ సింహాలు అంట వాళ్ళని పిప్పు చేసుకుని తినేసినాయి అంట. అందుకని దేవుడు అంటాడు, మీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముడతాడు. మనల్ని ముట్టాలంటే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకని యోబును పాడు చేయాలని చూస్తే యోబు ఎవరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. యోబు చుట్టూ ఏమేసాడు దేవుడు? కంచె తీవై అతను గొడవ ఏంటో నేను చూస్తాను అని అంటే, ఒరే బాబు ఆ యోబు భక్తి కలిగినోడు, నువ్వు ఎంత మాయలు మరాఠీలు చేసినా ఆడు పొరపాటున భక్తిలో నుంచి పక్కకు పోడు, నువ్వు కంచె తీవయ్యా అని చెప్పి సాతాను గడి ఏమీ చేయలేక గజ్జి రోగాలు పెడతాడు. అయినా రోగాలు బలహీనతలు పెట్టినంత మాత్రాన మనం భక్తిలో నుండి పక్కకి తొలగిపోకూడదు. ఎన్నో బలహీనతలు వస్తాయి. క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. పేతురు అంటాడు, క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. కనుక మనకు ఎన్నో కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు అన్నీ వస్తాయి. అయినా సరే మన భక్తి మనల్ని కాపాడుతుంది. యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అందుకే దానియేలు సింహం వలె, సింహాల మధ్యలోని సింహంలాగా ఉన్నాడు. ఏమన్నా అగ్నిగుండంలో కూడా ఎలాగ ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు.
అబేద్నగో, షడ్రకు, మేషకు, అబేద్నగోలు కూడా వారిని కూడా తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తే కాలిన వాసన కూడా రాలేదంట. కారణం ఏంటో తెలుసా? కాపాడే దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు, ఆరాధించే దేవుడు వారితో ఉన్నాడు. వారితో ఉన్నవాడే మనతో కూడా ఉంటాడు. రోషం కలిగిన భక్తి ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో, భయంకరమైన అపాయకరమైన దినాల్లో భక్తిలో నుండి తొలగిపోకుండా దానియేలు లాంటి ప్రార్థన, దానియేలు లాంటి మోకాళ్ళ అనుభవం, దానియేలు లాంటి దేవుని స్తుతించే అనుభవం, ఈ 3 క్యారెక్టర్స్ మనలో ఉంటే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. సింహాలు వచ్చినా, నాగుపాములు వచ్చినా, ఎలాంటి ప్రమాదకరమైన అంచుల్లో మనం ఉన్నా ఏ హాని కలగకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఆదివారపు ఆరాధనలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. దానియేలు మా ముందుగా పెట్టారు తండ్రి. దానియేలు ఎంత భక్తి కలిగిన వాడో, ఎంత నిర్దోషో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మోకాళ్ళు వేయడంలో, ప్రార్థన చేయడంలో, స్తుతించడంలో తండ్రి, ఇతరులను ఆశీర్వదించడంలో తండ్రి, అతని వంటి సాటి అయిన వారు ఎవరు లేరు. నీకిష్టమైనందుగా ఉన్నాడు కనుకనే దానియేలు పేరు మీ జీవగ్రంథంలో రాసి పెట్టారు. మాలో తండ్రి నేను ఎలాంటి పొరపాట్లోనే తీసివేయి. దానియేలు లాంటి ప్రార్థనా జీవితం, మోకాళ్ళ అనుభవం, నిర్దోషత్వం, ఎదుటివారు ఎన్ని అన్నా సరే నాయనా మాటలతో కానీ వారిని హింసించకుండా, దూషించకుండా ప్రభువా వారిని ఆశీర్వదించే అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. ఒక క్రైస్తవుడు ఒక తలమానికంగా ఉండాలి. క్రైస్తవుడు అనేకులను ఆశీర్వదించే విధంగా ఉండాలి. క్రైస్తవుడి నోట నాయన ఆశీర్వాదపు వాక్కులు ఉండాలి. అలాంటి మాటలు దానియేలులో మీరు ఉంచారు కనుక దానియేలు వర్ధిల్లాడు. ప్రభువా నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని బిడల పట్ట నీరు కట్టి ఫలింపచేయండి. అలాంటి అనుభవంలోకి నడిపించండి. ఈ పరిచయను ఇంకా విస్తరింపచేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకు, లైవ్ చూస్తున్న బిడలకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.